తన ప్రజలు కూడా అలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు కదా. నీతి విషయంలో లోపం లేని వారిగా, న్యాయం విషయంలో, న్యాయం జరిగించే విషయంలో పక్షపాతం లేని వారిగా, ప్రేమించే విషయంలో, కరుణించే విషయంలో, వీటన్నిటి విషయంలో ఆయన ఎలా ఉన్నాడో అలా ఉండాలని మనం కోరుకుంటున్నాడు దేవుడు. అయితే దేవుడు దుష్టత్వాన్ని సరిచేసే విషయంలో దేవుడు అన్ని జనులను సరి చేస్తున్నాడా, దేవుని ప్రజలను సరి చేస్తున్నాడా? దేవుడు ఒక దగ్గర అంటాడు కదా, నేను అది దేవుని మందిరం దొంగల గుహ అయిందా అని చెప్పేసి దేవుడు బాధపడతా ఉంటాడు ఇర్మియా పుస్తకంలో. ఎందుకు అంటే దేవుడు తన యొద్దకు పిలిచినప్పుడు ప్రజల్ని ఎలా పిలిచాడు అంటే, వారు నీతిమంతులుగా ఉండాలని దేవుడు పిలిచాడు, వారు పరిశుద్ధులుగా బ్రతకాలని దేవుడు పిలిచాడు, వాళ్ళు యథార్థవంతులుగా బ్రతకాలని దేవుడు పిలిచాడు. కానీ దేవుడు ఆ ఉద్దేశంతో దేవుడు వారిని పిలిచి, దేవుడు వారిని ఏర్పరచుకుని, వారిని కడిగి, దేవుడు తన సన్నిధిలో వారిని నిలవబెట్టుకుంటేనంట, వారంటే ఎలా ఉన్నారంట, దేవుని యొద్దకు వస్తూనే ఎలా ఉన్నారంట, జారత్వం జరిగించే వారిగా ఉన్నారంట, దొంగతనాలు చేసే వారిగా ఉన్నారంట, వ్యభిచారం చేసే వారిగా ఉన్నారంట. అంటే ఇవన్నీ దేవుడు తన సంఘములో, తన ప్రజలలో ఇవన్నీ దేవుడు చూసినప్పుడంట, దేవుడు అంటున్నాడు, నా మందిరం దొంగల గుహ అయిందా, ఇందుకొరకు నేను మిమ్మల్ని అందరినీ సమకూర్చనా, ఇందుకొరకు నేను మిమ్మల్ని అందరినీ నేను వెలయిచ్చి కొనుక్కున్నానా, ఇందుకొరకు నేను మిమ్మల్ని సమకూర్చనా అని చెప్పేసి దేవుడు బాధపడతా ఉంటాడు. దొంగల గుహ అయిందా నా మందిరం అంటే ఇక్కడ దేవుడు ఏం కోరుకుంటున్నాడు? తన ప్రజలలో దుష్టత్వము ఉండకూడదని దేవుడు కోరుకుంటున్నాడు. ఇది ఎవరికో అన్యజనులకు కాదు, ఎవరో క్రియలు చేస్తున్న వారికి కాదు. ఇప్పుడు దేవుని యొద్దకు వస్తున్న మనలో కూడా దేవుడు దుష్టత్వాన్ని చూడలేడు. మనం కూడా అన్ని విషయాల్లో ఆయన వలె ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు.